ముగ్గురం కలవడం కూడా ఆ ద్వయంతో కలిసాం. డెఫినెట్గా చేస్తాం, వాళ్ళ సహకారం ఉంటుంది. విల్ మూవ్ ఫార్వర్డ్. అంటే ఆయనకి నమ్మకం వచ్చింది. ఆయన కూడా ఏమన్నా ఆయన అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చారా ఆంధ్రప్రదేశ్లో కూటమి? అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ ఒకటి, అన్ని రాజకీయ పార్టీలు అసెస్ చేస్తూ ఉంటాయి కదా. అదే అందుకనే ఉంది వాళ్ళు కూడా క్లియర్గా ఉంది. 100% తెలుగుదేశం గెలుస్తున్నాం, స్వీప్ చేస్తున్నాం అనేది ఎన్డీఏ. ఎన్డీఏ గెలుస్తున్నాం అనేది స్పష్టం. బట్ జాతీయ స్థాయిలో ఎందుకో తెలియదు మరి. 3 దశల్లో ఎన్నికలు అయిపోయాయి. ఈ 3 ఫేసుల్లో కూడా వీళ్ళకి అవసరమైనంత సొంతంగా బీజేపీకి ముఖ్యంగా రాదు మెజారిటీ అని ఒక బయట అంచనాలు. టాక్స్ ఏమైనా ఉండొచ్చు కానీ నాకు అనిపించేది దేశంలో ప్రత్యామ్నాయం లేదు. మోడీ గారి పైన నమ్మకం ఉంది. మూడోది, అతను చేసిన విధానం కూడా ఈరోజు దేశం ముందుకు పోయే పరిస్థితి. ఉదాహరణకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 10 years పరిపాలన. 10 years పరిపాలనలో ప్రపంచం మొత్తం భారతదేశానికి గుర్తింపు వచ్చింది. స్టేబుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ప్రపంచం మొత్తం లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. మెయిన్ సమస్య అది. ప్రపంచంలోనే లీడర్షిప్ వ్యాక్యూమ్ వచ్చింది. భారతదేశం కాదు, ప్రపంచంలోనే లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. ఆ సమయంలో ఈయన ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యి ఇండియా ప్రమోట్ చేశాడు. అదే కలిసి వచ్చింది. అది ప్రమోట్ కూడా చేయాలి కదా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో నేను చాలాసార్లు నేషనల్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు కానీ, నేను ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడు కానీ, నేను చాలామంది ప్రధానమంత్రులకి ప్రెసిడెంట్స్కి చెప్పేవాడిని, మీరు ప్రపంచం మొత్తం నెట్వర్క్ చేయండి, దానివల్ల ట్రెమెండస్ గుడ్ విల్ వస్తుంది కంట్రీ. కానీ నేను అదేంటి స్టేట్ చీఫ్ మినిస్టర్గా నేను పోయి నెట్వర్క్ చేస్తున్నా, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, మీరు చేసేట్టుంటుందని చెప్పేవాడిని. సరే అప్పుడు అనేవాళ్ళు ఇవన్నీ మన వల్ల అవుతాయా, ఎందుకు వద్దే అంటే అందరూ కూడా ట్రెడిషనల్గా వెళ్ళారు. రెండోది, ఎక్కడో మనకు ఇండియన్స్కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకటి ఉండేది, మనం తక్కువ అని. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నరేంద్ర మోడీ ఫుల్ఫిల్ చేశాడు. మేము తక్కువ కాదు, మేము బెటర్ దెన్ ఎనీబడీ అనేది ప్రూవ్ చేశాడు.